మన ప్రియుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈరోజు ఉపవాస కూడిక, మరి వాక్యాన్ని ప్రారంభించే ముందు, వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రియగా ప్రేమించిన మా ప్రియ పల్లకి తండ్రి, మెరిచిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన తండ్రి. వాక్యం భాగంలోకి వెళ్ళిచుండగా ప్రభువా తండ్రి, నన్ను మరుగుపరచు తండ్రి. నీవే నాయన నీ యొక్క బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల కిందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసాడు, వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అయితే మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ యొక్క వ్యక్తి పేరు వచ్చేసి అబ్షాలోము. మరి ఈ పేరు చాలా మంది వినే ఉంటారు, చాలా మంది వినకుండా కూడా ఉండొచ్చు. ఈ అబ్షాలోము ఎవరంటే దావీదు గారి యొక్క కుమారుడు. మరి దావీదు గారికి ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు అంటే కాదు, దావీదు గారికి చాలా మంది కుమారులే ఉన్నారు. వాళ్ళల్లో ఒకడైనటువంటి అబ్షాలోము. మరి తిన గురించి అంత స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. తిరుగుబాటు చేస్తూ ఉంటాడు తండ్రి మీద. అసలు తండ్రి మీద తిరుగుబాటు చేయాల్సినంత అవసరం తనకేమొచ్చింది అనేది మనం తెలుసుకుందాం. అలాగే అబ్షాలోము గురించి, తన యొక్క జీవితం గురించి మనం మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి కూడా. అయితే ఈ యొక్క అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది. అబ్షాలోము యొక్క చెల్లి పేరు తామారు. ఏం పేరు? తామారు. అయితే ఈ యొక్క చెల్లి చాలా సుందరవతి, చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అయితే అబ్షాలోముకి అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు అమ్మోను అంట. తన పేరేంటి? అమ్మోను. తిను ఏం చేస్తాడంటే, తన సొంత చెల్లి అయినటువంటి అబ్షాలోము చెల్లిని, తామారుని సేవించాలనుకుంటాడు. తనతో కలిసి పాపం చేయాలనే ఆలోచన కలిగి ఉంటాడు. తనను మోహించటంతో తను బాగా ఇదే ఆలోచనతో ఉంటాడు. ఎలాగైనా నా యొక్క చెల్లిని నేను తనతో కలిసి నేను పాపం చేయాలి అనేటువంటి ఒక దురాలోచన కలిగి ఉంటాడు. అయితే ఇటువంటి ఆలోచన కలిగి ఉన్న ఈ అబ్షాలోముకి ఒక వ్యక్తి వచ్చి మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. అది ఎటువంటి సలహాలు అంటే ఉపయోగపడే సలహాలు అయితే కాదు, తనని మరింత దరిద్రంలోకి తీసుకువెళ్ళిపోయేటువంటి సలహాలే ఇస్తాడు ఆ వ్యక్తి. అసలు ఎవరు వాళ్ళు ఏంటి అనేది మన వాక్య రూపంలో చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు మిత్రుడొకడు ఉండేను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఎవరు? ఈ అమ్నోనికి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరే ఏం పేరు? యెహోనాదాబు. యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి ఎవరికి మిత్రుడు? అమ్నోనికి మిత్రుడు. ఈ యొక్క అమ్నోను దిగులుగా ఒక చోట కూర్చొని ఉంటాడు. దిగులుగా కూర్చొని ఉంటే తను వెళ్ళి ఈ యొక్క యెహోనాదాబు వెళ్ళి, ఈ యొక్క యెహోనాదాబు యొక్క మైండ్ సెట్ కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎటువంటి వాడు అంటే మనం చూడొచ్చు, ఇక్కడ కపటము గలవాడు అని బైబిల్లో వ్రాయబడింది. ఇక్కడ చూస్తే 13వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. కపటము, క్రూరంగా అంటే స్వార్థంగా ఆలోచించేటువంటి వ్యక్తి, అలాంటి ఆలోచనలు చెప్పేటువంటి వ్యక్తి కూడా అనొచ్చు మనం. అయితే ఈ యెహోనాదాబు వెళ్ళి ఒక సలహా ఇస్తాడు అమ్నోనికి. అమ్నోను, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు దిగాలుగా అంటే, అప్పుడు తను చెప్తాడు, నా చెల్లి తామారు ఉంది,
తనని నేను సేవించాలనుకుంటున్నాను, కానీ ఎటువైపు వెళ్ళాలి నేను అనేది నాకు దారి కనపడట్లేదు అని తను బాధగా ఉంటే తినొచ్చి ఒక సలహా ఇస్తాడు. ఏమని? నువ్వు మంచం మీద పడుకోనుండు. ఏమని అంటే, నాకు ఒంట్లో బాగోలేదని నువ్వు మంచం మీద పడుకోనుండు, మీ నాన్నగారికి వర్తమానం పంపి. మీ నాన్న ఎవరు? దావీదు గారు ఉన్నారు కదా, ఆయనకి వర్తమానం పంపి. ఏమని? నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి నా కోసము నాకు ఆహారము తయారు చేయటానికి తామారుని ఇక్కడికి పిలువనంపండి, ఎందుకంటే ఆమె అప్పములు చేస్తే ఆ అప్పములను తినాలని నాకుందని చెప్పి దావీదుకు వర్తమానము పంపించు. నువ్వు అప్పుడు ఇలాగ నీవు నీ యొక్క చెల్లితో సైనించి పాపాన్ని చేయొచ్చని తన మిత్రుడే తనకి ఒక ఆలోచన చెప్తాడు. అంటే ఎటువంటి మిత్రులు ఉన్నారో చూడొచ్చు మనం ఇక్కడ. మన లోకంలో చూసుకున్నట్లయితే కూడా ఎంతో మంది మిత్రులు మంచి చెప్తారు, చెడు చెప్తారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక చెడు చెప్పిన వ్యక్తి కంటే ఆ చెడు పనిని చేసిన వ్యక్తికి ఎక్కువ శ్రమ కలుగుతుంది, ఎక్కువ బాధ కలుగుతుంది, ఎక్కువ వేదన అనేది కలుగుతుంది, ఎక్కువ శ్రమలు కూడా వస్తాయి. మరి చెప్పిన వాడు బాగానే ఉంటున్నాడు, మరి చేసిన వాడికే ఎందుకు అని అంటే, అందుకని కీర్తనలో ఏం చెప్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు. నువ్వు ఆలోచన విని ఏం చేయాలి? నీ యొక్క మనసులో ఒక ఆన్సర్ వస్తుంది. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఈ పని మంచిదా చెడ్డదా అని. అది కూడా నువ్వు ఉల్లంఘించి నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క శిక్షను నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. అలాగే ఇక్కడ అమ్నోను చూసుకుంటే అతని యొక్క ఆలోచన గ్రహించి తన యొక్క ఆలోచన ప్రకారంగా అమ్నోను దిద్దినట్టుగా చేస్తాడు. తను ఎలా చెప్తాడు కరెక్ట్గా అలాగే చేస్తాడు. మనుష్యుడు మంచి పని చేయ అంటే ఆ మంచి పని ఒక 50% చేసి 50% వదిలేస్తాడు, కానీ చెడు పని మాత్రం 100కి 100% కరెక్ట్గా చేస్తాడు. అంటే మనిషి తత్వమే అటువంటి తత్వం. అయితే ఈ యొక్క అమ్నోను ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళి మంచం మీద నిద్రించి అనారోగ్యంగా ఉన్నానని తన తండ్రికి వర్తమానం పంపి తామారు పిలవగానే తను చక్కగా వచ్చి అప్పములు చేస్తుంది. అప్పములు చేసి అన్న తీసుకో, ఇదిగో నీకోసం అని చేశానని చెప్పగానే తను తిరిగి తనతో పాపం చేసినప్పుడు తను చాలా బాధపడుతుంది. అన్నా, నేను నీకు చెల్లెల్ని, నాతో ఇటువంటి పని చేయటం నీవు తప్పు, చాలా తప్పు, కాబట్టి ఇటువంటి పని నీవు చేయొద్దు అని ఎంత బతిమలాడుకున్నా కూడా తను అటువంటి క్రూర మనస్తత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి తను ఏం చేస్తాడు? పాపం అనేది చేస్తాడు. తను ఎవరితో? తన సొంత చెల్లి అయినటువంటి తామారుతో. మనం చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి వారు అనేకులు ఏం చెప్తారంటే, ఇదే ఎక్కువ ఎగ్జాంపుల్గా చెప్తారు లోతు గారి గురించి. కానీ లోతు గారి కుమార్తెలు లోతు గారితో సైనించి పిల్లల్ని కన్నారు. తర్వాత తామారు సొంత అన్నే తామారుని సైనించాడు, అంటే ఇలా పాపం చేస్తుంది. ఇలాంటివన్నీ బైబిల్లో ఉంటాయి కాబట్టి బైబిల్ కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇదొక మీనింగ్ తీసుకొని, ఇదొక్క వర్డ్ తీసుకొని, ఇదొక వాక్యం తీసుకొని బైబిల్ అంతా తప్పుపడుతున్నారు. కొంతమంది ఏమంటారంటే, బైబిల్లో ఒక్క నీతి వాక్యం చూపించు, బైబిల్లో ఒక్క మంచి మాట చూపించని తిరిగి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇలాంటి వారికి చెప్పేటువంటి జవాబు ఏంటి అని అంటే, ఫస్ట్ నువ్వు నిజంగా దేవుని ఎరిగిన వాడవైతే బైబిల్ని చదివే విధానములు చదువుతావు కరెక్ట్గా. నీకు ఇక్కడ ఇంత స్పష్టంగా వీరు ఇలా పాపం చేశారు, అన్నా చెల్లెలు ఇలా పాపం చేశారు నీకు ఎందుకు చూపిస్తున్నారు? ఇలాగ పాపం చేసిన వారు ఉన్నారు. ఎప్పుడు? పాత నిబంధన కాలంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. నీవు అలా చేయొద్దు అని చెప్తున్నారు. కానీ జనాలందరూ ఏం చూపిస్తారంటే, బయట వాళ్ళందరూ వీళ్ళు చేశారు, వీళ్ళు పాపం, వీళ్ళందరూ మనుషులే. ఇక్కడ దేవుడు పాపం చేశాడా? దేవుడు వివాహమే చేసుకోలేదు. అసలు దేవుడు అంటే ఎటువంటి శరీర క్రియలు కానీ చేయకూడదు కదా, వాళ్ళనే మన దేవుడు అంటాం. అయితే వీళ్ళేంటి? ఒక మనుషుడు చేసిన తప్పుకే ఈ బైబిల్ అంతటిని కూడా తప్పు పడుతున్నారు. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన శిక్ష కూడా ఉంది కదా, అది ఎందుకు చదవట్లేదు? తప్పు చేశారు సరే, దేవుడు తర్వాత వారికి శిక్షను కూడా వేశారు. ఇంకా అది వద్దు. వాళ్ళకి మెయిన్ పాయింట్ ఒకటి కావాలి. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు సేవించారు కాబట్టి వాళ్ళు పాపం చేశారు. కాబట్టి బైబిల్ అంతా ఇదే ఉంటుంది మాట. ఒకసారి ఆలోచించాలి. దేవుడు వాళ్ళకి శిక్ష వేశాడా వేయలేదా? లేదు దేవుడు వాళ్ళని అలాగే వదిలేశాడా?
అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అటువంటి విషయాలను కూడా దేవుడు గ్రంథంలో రాసి మనకు తెలియజేస్తుంది ఏంటి అని అంటే, అటువంటి క్రూర మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి నీవు అలాగ చేయవద్దని చెప్పి బైబిల్లో వ్రాయబడింది, కానీ నీవు కూడా ఇదే పాటించు అని చెప్పి దేవుడు అక్కడ కూడా చెప్పలేదు. పాపం చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్ష వేశాడు. ఖచ్చితంగా శిక్ష వేయకుండా మాత్రం వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు దేవుడు. ప్రతి ఒక్కరికి శిక్ష వేశాడు, అదొకటి గమనించాలి ప్రతి ఒక్కరు. అయితే ఈ యొక్క అమ్నోను పాపం చేసి తన చెల్లితో తనని ముందుగా ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా తనని ద్వేషించాడని చెప్పి బైబిల్లో రాయబడింది. రెండో మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. అమ్నోను ఇలాగ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ముందేమో బాగా ప్రేమించాడు ఎవరిని? సొంత చెల్లిని. ఎలాంటి ప్రేమ ఇది? చాలా నీచమైన ప్రేమ తిని ప్రేమించింది. ఇలాగ ప్రేమించి తన అవసరం తీరిపోయాక అంతకంటే ఎక్కువగా తను ఏం చేశాడంట? ద్వేషించాడంట. మనిషి చూసుకుంటే నార్మల్గా అయినా కూడా ఒక అవసరం తీరిపోగానే ఇంకో రూపం అనేది బయటపడిద్ది. మనుషుల్లో ఉన్నటువంటి తత్వమే అటువంటి తత్వం ఉంటుంది. సో ఇలాగే అమ్నోను కూడా ఇట్లా చేసేసరికి తామారు ఎంతో దుఃఖాక్రాంతురాలై తను బయటికి వెళ్ళిపోయి తను ఏడుస్తూ వెళుతుంటే తన యొక్క అన్న అబ్షాలోము చూస్తాడు. అబ్షాలోము చూసి, ఏంటమ్మా ఏమైంది? అమ్నోను నీతో కలిసి పాపం చేశాడు కదా, సరే మన అన్నే కదా, ఊరుకో, సైలెంట్గా ఉండని చెప్పారు. ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. అసలు నా అన్నేనా? చెల్లికి ఇంత దారుణం జరుగుతుంటే సైలెంట్గా ఉండి ఏం చేయొద్దు అంటాడేంటి అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ ఏం చేయాలి అనే ఆలోచన, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది మనకు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. 2వ వాక్యం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకే అతని మీద పగయించెను. తను ఏం పెట్టుకున్నాడు? పగ ఉంది మనసులో. నా చెల్లిని ఇంత ఘోరంగా ఇంత బాధ పెట్టి ఉన్నావు నువ్వు, ఇంత శిక్షణ వేసావు తనకి, నువ్వు ఇంత బాధ పెట్టావు కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోనని తనలో ఏం పెట్టుకున్నాడు? పగ పెట్టుకున్నాడు. మామూలుగా మనం లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని చూసుకుంటే పగ ఉంది అని అంటే దాన్ని వెంటనే తీర్చుకుంటారు, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు అంతే. ఇప్పుడు ఏదైనా ఛాన్స్ వెంటనే వచ్చిందంటే కనుక వాళ్ళ రూపాన్ని చూపించేసి పగ తీర్చుకుంటారు. కానీ అబ్షాలోము అటువంటి వ్యక్తి కాదు. అబ్షాలోము మనస్తత్వం ఎటువంటిదంటే, ఇప్పుడు సపోజ్ ఒక దారుణం జరిగింది అనుకోండి ఒక వ్యక్తికి, ఆ దారుణం జరిగినప్పుడు తను సైలెంట్గా ఉంటాడు. ఓకే, ఒక 2 రోజులు ఆగుతాడు. 3వ రోజు తనకి తట్టుకోలేక ఏం చేస్తాడు? వెంటనే ఏదో రకంగా సమయం వచ్చినప్పుడు తను ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ అబ్షాలోము మనస్తత్వం ఎటువంటిదంటే సంవత్సరాల తరబడి ఆ పగని పెంచుతూ ఉంటాడు మనసులో ఉండి. అంటే ఈ రోజే కోపం వచ్చింది, ఈ రోజే పగ తీర్చుకున్నామంటే అది ఈ రోజుతో చల్లారిపోతుంది. కానీ అబ్షాలోము మనస్తత్వం ఏంటంటిది? సంవత్సరాల తరబడి ఆ పగను దాచి దాన్ని మరింత పెద్దగా చేసి, అంటే మరింత గొప్పగా ఉంచి ఆ పగని ఇంకా ఎక్కువగా పెంచుకొని ఆ మనిషి మీద ఆఖరిగా ఆ పగను తీర్చుకుంటాడు వ్యక్తి మీద. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఈ యొక్క అబ్షాలోము. అయితే ఈ అబ్షాలోము ఏం చేస్తాడు? 2 సంవత్సరాలు ఆగుతాడు ఈ సంఘటన జరిగాక. ఎన్ని సంవత్సరాలు ఆగుతాడని? 2 సంవత్సరాలు సైలెంట్గా ఉంటాడు. అమ్నోను ఏమి చేయడు. అమ్నోను చూస్తూ ఉంటాడు, తనతో ఉంటాడు, మాట్లాడతాడు, అన్నీ జరుగుతాయి, కానీ సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. తర్వాత 2 సంవత్సరాలు అయ్యాక బైబిల్లో వ్రాయబడి ఉంది మాట. 23వ వచనంలో చూస్తే, 2 సంవత్సరములు అయిన తరువాత ఎఫ్రాయిమునకును సమీపమందుండు బయల్దాసూరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిచెను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము అంటారు. అంటే వాటి గొర్రెల చర్మాన్ని, ఆ బొచ్చుని కత్తిరించి మరి ఏం తయారు చేస్తారు? వాటితో స్వెటర్లు,
ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా. సో అవి యెరూషలేముకి తీసుకెళ్తాడు కత్తిరించడానికని. అయితే అవి తీసుకెళ్ళి కత్తిరించి తిరిగి వచ్చినప్పుడు తన ఇంటి దగ్గర రాజకుమారులకు విందు ఏర్పాటు చేస్తాడంట. రాజకుమారులు అంటే ఎవరు? వాళ్ళు యవ్వనులు. యవ్వనులందరికీ ఏం చేస్తాడు? విందు ఏర్పాటు చేస్తాడు. అయితే సరే నేను చెప్పి తిను రాజు దగ్గరికి వెళ్ళి, రాజు ఎవరు? తన తండ్రి దావీదు గారు. వెళ్ళి, రాజా నేను ఇట్లాగా విందు చేయబోతున్నాను, కాబట్టి నీకు కుమారుడు ఉన్నాడు కదా అమ్నోను, తను కూడా రావాలి విందుకి అని చెప్తాడు. అనగానే సరేనయ్యా అని చెప్పి అమ్నోని పంపిస్తాడు విందు కోసం. పంపించగానే సరే నేను అమ్నోను వస్తాడు. అయితే ఈ యొక్క అబ్షాలోము పనివారందరినీ హెచ్చరిస్తాడు. ఏమని? అమ్నోను ఏ క్షణమైతే ద్రాక్షారసము పుచ్చుకొని మత్తుడై ఉంటాడో ఆ క్షణము కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. అంటే ఆ మత్తులో తనని ఏం చేసినా, తను ఎవరు చంపినా, ఏం చేసినా కూడా తనకు తెలుస్తుందా? తెలియదు. తను తిరిగి ఎదుర్కోగలడా? ఎదుర్కొనేటువంటి శక్తి తనలో ఉండదు. కాబట్టి అది గ్రహించి మీరు తను మత్తుడై ఉన్నప్పుడు తనని చంపివేయండి అని చెప్తాడు. ఎవరు? అబ్షాలోము. మన వారందరూ ఆశ్చర్యపోతారు. సొంత అన్నను చంపమంటున్నాడేంటి? ఎటువంటి వ్యక్తినా ఇలాంటి మనస్తత్వం ఉందేంటి వీనికి అని అందరూ ఆలోచించుకుంటుంటే, నేను ఆజ్ఞ ఇస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి. మరి రాజు యొక్క కుమారుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఎవరైనా చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. సరేనయ్యా నువ్వు చెప్పావు కదా అని చెప్పి రాజు అబ్షాలోము చెప్పిన ప్రకారంగా వాళ్ళు అమ్నోను ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఉన్నప్పుడు తనను హతము చేస్తారు. తనను చంపేసిన వెంటనే ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? దావీదుకు తెలుస్తుంది. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? దావీదుకు తెలుస్తుంది. ఆ దావీదుకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, అమ్నోనికి మొదటిగా సలహా ఇచ్చింది ఎవరు? ఇలాగ చేయి, ఈ కార్యక్రమంలో చేయని చెప్పింది ఎవరు? తన స్నేహితుడు. ఆ స్నేహితుడే చెప్తాడు తిరిగి వచ్చి దావీదుకి ఏమని? యవ్వనులందరూ చనిపోలేదు, నీ కుమారుడు ఉన్నాడు కదా అమ్నోను, తను మాత్రమే చనిపోయాడు. ఎందుకనంటే తను తామారు పట్ల ఈ పాపం చేసి ఉన్నాడు. అందుకనే ఈ యొక్క అబ్షాలోము తన చెల్లికి దారుణం జరిగిందని చెప్పి అమ్నోని చంపటం జరిగిందని వివరించి చక్కగా దావీదుకి విశదపరిచి చెప్తాడు అనమాట. అసలు చూసారా, ఎవరు ఆలోచన చెప్పారు? చెప్పిన వారు బాగానే ఉన్నారు, దాని ప్రకారం చేసిన వారు మాత్రం చనిపోయారు. మనం కూడా చూసుకుంటే మన జీవితాల్లో మనం అందరూ అనుకుంటారు, ఆ చెడు చెప్పినటువంటి వ్యక్తి కానీ, నాకు ద్రోహం చేసిన వ్యక్తి కానీ వాళ్ళు బాగుంటున్నారు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను, నేను ఆ మార్గంలో నడిచినందుకు నేను ఎందుకు అయిపోతున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, వినాలి. ఎటువంటి మాటలను వినాలి? దేవుడు చెప్పిన మాటలనే నీవు వినాలి. ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు వింటే నీకు నువ్వే ఏం తెచ్చుకుంటావు? నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. అందుకని ఇక్కడ అమ్నోను ఎన్ని చేసినప్పటికీ కూడా, ఆ యోహానాదాబు కూడా ఎన్ని చెప్పినా కూడా ఏమి లాభం? చివరికి తను పుష్టిగా బాగానే ఉన్నాడు. చెప్పినటువంటి వ్యక్తి, సలహా చెప్పినటువంటి వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆ యొక్క ఆలోచన ప్రకారం నడిచిన అమ్నోను మాత్రం చివరికి మరణం అయిపోయాడు. మనం కూడా మన జీవితంలో చూసుకుంటే ఎన్నో ఆలోచనలు, ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తారు. ఏమైంది? ఈ పాపం చేస్తే తప్పేంటి? ఈ పాపం చేస్తే ఒక ఉపయోగం ఉంది కదా. ఈ ఒక చిన్న ఉపయోగం కోసం తాను యెహోనాదాబు కపటంగా కలిగినటువంటి వ్యక్తి చెప్పిన మాటలను విని ముందుగా వెళ్ళాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. తన సొంత అన్నదే, తన ఒక సొంత తమ్ముడే చంపటం జరిగింది. ఎంత కష్టం వచ్చినదో మనం ఇక్కడ అమ్నోనికి చూడవచ్చు. తనకి తగిన శిక్ష వచ్చింది, తన పాపం చేశాడు వచ్చింది, కానీ ఆ సలహాలు ఇచ్చింది ఎవరు? పక్కన ఉన్నటువంటి స్నేహితులు. అందుకే చెడు సావాసాలు చేయకూడదని మన తల్లిదండ్రులు కూడా మరి పదే పదే మనకి చెప్తూ ఉంటారు. తర్వాత చూస్తే మరి యొక్క సంఘటన జరిగిన తర్వాత దావీదుకు కోపం వస్తుంది. ఎందుకు? తన సొంత కుమారుణ్ణే మరొక కుమారుడు చంపివేశాడని చెప్పి రాజుకి, దావీదు రాజుకి అబ్షాలోము మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు అబ్షాలోము తిరిగి ఒక ఊరికే పారిపోవటం జరుగుతుంది. గెషూరులో ఉన్నటువంటి ఒక రాజు ఇంటి దగ్గర తను 3 సంవత్సరములు బస చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరములు రాజు దగ్గర ఉండి అక్కడే తింటూ, అక్కడే ఆహారం పుచ్చుకుంటూ అక్కడే ఉంటాడు. అయితే ఇలాగా కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిపోయింది అమ్నోను చనిపోయి. అప్పుడు దావీదు దిగులుగా ఉంటాడు. ఎందుకు? అబ్షాలోము కూడా తన యొక్క కుమారుడే. అయ్యో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా కుమారుడిని చూడట్లేదే, నేను చూడలేకపోయానని తన గురించి ఆలోచిస్తూ కొంచెం బాధపడటం ఒక వ్యక్తి గమనిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం రండి.
2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, ఇక్కడ ఎవరిని చూడొచ్చు మనం? సెరూయా కుమారుడైన యోవాబు. ఈ వ్యక్తి రాజు బాధపడుతున్నాడని, తన యొక్క కుమారుడు అబ్షాలోము గురించి ఆలోచిస్తున్నాడని తిని గ్రహించి తినొక పని చేస్తాడు. ఏంటి ఆ పని అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ మనకు 14వ అధ్యాయంలో మొత్తం కూడా ఆ యొక్క కార్యక్రమం అంటే ఏం చేస్తాడు, తను చేసేటువంటి పని ఏంటి అనేది మనకి క్లారిటీగా కనబడుతుంది. ఓకే, అసలు ఏంటి తను చేసే పని? యోవాబు చేసే పని ఏంటంటే, ఒక స్త్రీని పిలుస్తాడు. స్త్రీని పిలిచి, నేను కొన్ని విషయాలు నీకు చెప్తాను, నేను చెప్పిన మాటలు చెప్పినట్టుగా నీవు రాజు దగ్గర చెప్పాలి, ఆయన దగ్గర నీవు మాట్లాడాలి అని ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ స్త్రీ అలాగేనయ్యా చెప్తాను నేను అంది. అలాగే సరే నేను చెప్పి యోవాబు ఆ స్త్రీతో కొన్ని మాటలు చెప్పి, నీవు ఇదే మాటలు తిరిగి వెళ్ళి రాజు ముందు నీవు చెప్పాలి అని చెప్పగానే సరేనని చెప్పి ఆమె వెళుతుంది రాజు దగ్గరికి. రాజు అంటాడు, దావీదు రాజు, ఏంటన్నా నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటో నాతో చెప్పి ఈ రోజున అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా రాజా, నేను విధవరాలను అని అంటే భర్త చనిపోతే ఆ యొక్క స్త్రీని ఏమంటారు? విధవరాలు అంటారు. అయితే నేను విధవరాలని, నాకు 2 కుమారులు ఉన్నారు, వీళ్ళిద్దరూ కూడా పెనుగులాడుతూ ఉన్నారు. పెనుగులాడడం అంటే కొట్టుకుంటున్నారు. 2 కుమారులు కూడా కొట్టుకుంటూ ఉంటే మొదటివాడు 2వ వాడిని చంపేశాడంట. ఏం చేశాడు? మొదటివాడు 2వ వాడిని చంపేశాడు ఈ పెనుగులాటలో. అయితే ఇప్పుడు జనాలందరూ నా యొక్క 2వ కుమారుని చంపటానికి వస్తున్నారు. ఎందుకు అని అంటే, ఎందుకు ఆ మొదటి వాడిని నీవు చంపావు, ఎందుకు నీ సొంత సహోదరుని నీవు చంపావు అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా నా యొక్క కుమారుని చంపటానికి వస్తున్నారు. ఈ భూలోకంలో, ఈ భూమి మీద నా యొక్క భర్త ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తున్నారయ్యా, నీవే కాపాడాలి అని ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంటే రాజు అంటాడు, సరేనమ్మా, నేను ఆజ్ఞిస్తాను, నీ దగ్గరికి ఏ మనుష్యుడు రాకుండా నీ కుమారుడిని నీవు కాపాడుకుంటూనే ఉండు, నీ కుమారుడి దగ్గర కూడా ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటాను, నేను ఆజ్ఞిస్తున్నాను, నీ బిడ్డ క్షేమంగానే ఉంటాడు, కాబట్టి నువ్వు ధైర్యంగా నిశ్చింతగా వెళ్ళు అంటాడు. అనగానే సరేనయ్యా, మరి ఇంకొక మాట అడుగుతానయ్యా నేను అంది. ఏంటమ్మా ఆ మాట అడుగు అంది. అనగానే అప్పుడు ఆమె ఇండైరెక్ట్గా చెప్తుంది, ఏమని? అబ్షాలోము కూడా తన సహోదరి పట్ల, తన చెల్లి పట్ల తప్పు జరిగితేనే కదా అమ్నోని చంపేసింది, కాబట్టి నీవు అబ్షాలోముని ఎందుకు తిరిగి ఇక్కడికి రానివ్వట్లేదు అనే విధంగా ఆమె ఇండైరెక్ట్ గా ప్రశ్నిస్తూ వచ్చింది రాజుని. అప్పుడు రాజు, మరి దావీదు రాజుకున్నటువంటి జ్ఞానము బైబిల్ స్పష్టంగా రాయబడి ఉన్నది, దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడు దావీదు. అంటే పసికట్టగలడు దీనికి ఒక అర్థం ఏంటి, దీని యొక్క భావం ఏంటి అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి దావీదు గారు. ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే ఆమె దావీదుతో ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు దావీదు అంటాడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను, నేను నాకు సూటిగా సమాధానం చెప్పాలంటే అడిగే అంటే, ఈ మాటలన్నీ నీకు చెప్పి నా దగ్గరకు పంపించింది యోవాబు అనే ఒక వ్యక్తే కదా అనగాలి. నిజమేనయ్యా, ఆయనే చెప్పి నాతో పంపించాడు, ఆయనే నిజంగా నాతో ఈ మాటలను చెప్పి ఇక్కడికి పంపించి ఉన్నాడు అని చెప్పి ఆమె నోటి ద్వారా చెప్తుంది. ఆయన ఎటువంటి జ్ఞానం కలిగిన వాడని చూస్తే 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడు అది యోవాబు ఏర్పాటు చేసెను, ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు, కాబట్టి ఇదంతా కనిపెట్టగలిగావు, తను నాతో చెప్పించాడని చెప్పి అని మాటలన్నీ చెప్పాక, సరే యోవాబును పిలవండి అంటే అప్పుడు యోవాబు వస్తాడు. అయ్యా అంటే, నీ మనవి నేను ఆలకించాను, నీకు అబ్షాలోముని ఇక్కడ తీసుకురావాలని ఉంది, సరే నేను తనను చంపను, ఏం చేయను, సరే తీసుకురాపోయాళ్ళు అన్నాడు. అనగాలి ఆ మాటకి యోవాబు సంతోషించి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి వందనాలు చెప్పి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? తన కుమారుడు, రాజు యొక్క కుమారుడు అబ్షాలోమును తీసుకురావడానికి వెళ్ళాడు. ఎక్కడికి? గెషూరునకి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి
గెషూరు రాజు దగ్గరికి వెళ్ళి అబ్షాలోముని తీసుకొని వస్తాడు. అయితే రాజు చెప్తాడు, రాజు దగ్గరికి ఎవరైనా రావాలంటే, సపోజ్ రాజు ఉన్నటువంటి ఊర్లోకి ఎవరైనా రావాలంటే ముందు రాజు దర్శనం చేసుకొనే రావాలి. రాజు ఒకవేళ రాజు ఉన్నటువంటి ఊర్లోకి వచ్చారు, వాళ్ళు వచ్చి సైలెంట్గా వాళ్ళ పనులు అది చూసుకుంటూ ఉండకూడదు. ఫస్ట్ రాజు కనపడాలి, నేను పలానా పని చేయటానికి ఊరు వచ్చాను, ఇలా చేస్తున్నాను అని కనబడి తర్వాతే వెళ్ళాలి. అలాగా అబ్షాలోమును మాత్రం రాజ్యదర్శనం చేయడానికి దావీదు ఒప్పుకోలేదు. నా కంటికి తనను కనబడొద్దని చెప్పు, నువ్వు తీసుకురా తనని, కాబట్టి తన ఇంటికి తను వెళ్ళిపోమని డైరెక్ట్గా, నా దగ్గరికి అయితే రావద్దని చెప్పు అని చెప్పగానే సరేనని చెప్పి మరి యోవాబు తిరిగి తీసుకువెళ్ళి తనని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఈ యొక్క అబ్షాలోము తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నాడు, తన తండ్రి ఉన్నటువంటి ఊరిలోనే ఉండి తిరిగి తన గృహానికి వెళ్ళిపోతాడు. అసలు ఈ యొక్క అబ్షాలోము గురించి మరికొన్ని వాక్యాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. తన గురించి తను ఎంత ఎంత సుందరుడు అనేది బైబిల్లో స్పష్టంగా రాయబడింది. రెండో వాక్యం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనము. ఇజ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయింది. అంత సౌందర్యము కలిగిన వాడు. అంటే ఇజ్రాయేలీలందరిలో అందంగా ఎవరో ఉంటారు అని అంటే అబ్షాలోమే ఉంటాడంట. తనని మించి అందంగా ఎవరు ఉండరు. తనకి 3 కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు తామారు. ఆమె కూడా చాలా అందంగా సుందరివతి అయి ఉంటుంది. అయితే ఇంకా ఈ యొక్క అబ్షాలోము అక్కడికి ఆ ఊరు వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అంటే 2 సంవత్సరాలు రాజు దర్శనం చేయకుండా ఉన్నాడు, రాజుని చూడకుండా, తన తండ్రిని చూడకుండా ఉండిపోయాడు. అలాగే ఇంట్లోనే ఉండి తన యొక్క పని ఏంటో తను చూసుకుంటూ అలాగే ఉండిపోతూ ఉన్నాడు. అయితే ఇంకెన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి అని చెప్పి యొక్క ఆలోచనతో అబ్షాలోము ముందడుగు వేస్తాడు. ఏంటి, తనని పిలిచింది ఎవరు? యోవాబు అనే వ్యక్తి పిలిచాడు. అయితే ఈ యోవాబు వ్యక్తికి ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమని? అయ్యా, ఎన్ని రోజులు నేను ఉండాలి ఇట్లాగే? ఇంతేనా, ఇంట్లో ఉండటమేనా నా పని? కాబట్టి నువ్వురా, నీతో మాట్లాడాలి నేను అంటే ఆయన రాడు. ఫస్ట్ యోవాబు అబ్షాలోము మాటకి వర్తమానానికి లొంగడు, నేను రానని చెప్తాడు. మరలా 2వ సారి పిలిస్తే మరలా రానంటాడు. ఎన్నిసార్లు పిలిచినా రాడు అని చెప్పి తను 3వ సారి ఏం చేస్తాడంటే తన చేలు పక్కన, అంటే తన పొలాల పక్కన ఈ యొక్క యోవాబు పొలాలు కూడా ఉంటాయి, పని వారందరికీ ఆజ్ఞాపిస్తాడు. ఏమని? పక్కన ఉన్నటువంటి యోవాబు పొలం ఉంది కదా, దాన్ని అంతా తగలబెట్టేసి నా దగ్గరికి రండి అన్నాడు. మొత్తాన్ని తగలబెట్టేసిన తర్వాత యోవాబు వ్యక్తికి తెలిసినప్పుడు వెంటనే వచ్చి, నీకెంత ధైర్యం, నీ పని వాళ్ళకి ఎంత ధైర్యం, నా యొక్క పొలాన్ని అంతటినీ కూడా తగలబెట్టేశారు వాళ్ళు, ఎంత ధైర్యం వాళ్ళకేనంటే అప్పుడు ఆయన అంటాడు, నేను ఎన్నిసార్లు పిలిచాను నిన్ను, నువ్వు రాలా, కాబట్టి నేను ఈ పని చేశాను. కాబట్టి అబ్షాలోములో ఈ మనస్తత్వాన్ని గమనించాలి. అంటే తన పని జరగటం కోసం తను ఏదైనా చేస్తాడు. పక్కన వాళ్ళకి నష్టం రాని తనకి మేలు జరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పనిని తను చేస్తాడని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. అయితే నేను చెప్తూ అంటాడు యోవాబుతో, నేను ఏ పాపం చేశాను, ఏ తప్పు చేశాను? నా సహోదరి పట్ల తను అమ్నోను తప్పు చేయటం వలనే కదా నేను తనని చంపేసింది. నా తప్పు ఏమన్నా కనబడితే నన్ను చంపేయమని చెప్పండి, నిర్మోహమాటంగా చంపేయండి అని. కాబట్టి నేను రాజు దర్శనం చెయ్యాలి, నేను ఖచ్చితంగా రాజుని చూడాలి, రాజుతో మాట్లాడాలి. కాబట్టి మీరు ఇది వెళ్ళి రాజుతో చెప్పండి అని యోవాబుతో చెప్పంగానే యోవాబు సరేనని ఈ మాటలన్నీ తిరిగి వెళ్ళి రాజుతో చెప్తే సరే అని రాణిస్తాడు. రాజు రానియగానే రాజు తన కుమారుని చూసి, ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది దగ్గరగా. తను అమ్నోను చనిపోయాక తిని పారిపోయి రాజు తన యొక్క కుమారుని అబ్షాలోము చూడకుండా ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు గడిచిపోయింది. అందుకని తనని చూసి ప్రేమ కలిగి తను ముద్దు పెట్టుకుంటాడు, అబ్షాలోముని చూసి నా కుమారుడు అని. అయితే ఈ అబ్షాలోము సరేనని చెప్పి తను రాజదర్శనం చేస్తాడు. తర్వాత తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళా రాజు యొక్క
ద్వారము దగ్గర నిలబడి మరి రాజు దగ్గరికి వస్తూ ఉంటారు తీర్పు కోసం. ఏంటి, నా పొలం ఇంత ఉంది, ఇంత భాగం ఉంది, కాబట్టి నా తమ్ముడికి ఎంత రావాలి, నాకెంత రావాలి, నువ్వే తీర్పు తీర్చేయని రాజుల దగ్గరికి వస్తూ ఉంటారు. తీర్పు తీర్చమని, నాకు ఇంత తీర్పు తీర్చి, నాకు అవమానం జరిగింది, నాకు దారుణం జరిగింది, నాకు ద్రోహం జరిగింది, తీర్పు తీర్చేయని వస్తూ ఉంటారు ఇశ్రాయేలీలందరూ దావీదు దగ్గరికి. అయితే ఇశ్రాయేలీలందరూ దావీదు దగ్గరికి వస్తున్నప్పుడు ఈ యొక్క అబ్షాలోము ద్వారం దగ్గర నిలబడి వారిని పిలిచి వారితో మాట్లాడేవాడు. ఏమని, ఏంటి నీకు ఈ అన్యాయం జరిగిందా, కరెక్టే, ఇలాగే ఉండు, నువ్వు ఇట్లాగే మాట్లాడు అని చెప్పి వారికి సరిదిద్దులు చెప్పేవాడు తినే. అంటే రాజు దగ్గరికి వెళ్లే ముందే ఈ ద్వారం దగ్గర వీళ్ళకి ఏమని చెప్పాడు, ఇశ్రాయేల్ వాళ్ళకి, నువ్వు ఇలా ఉంటున్నావా, ఇదే కరెక్ట్, ఇదే మంచిది, ఇలాంటి ఆలోచన కలిగి ఉండు, ఇటువంటి దారిలోనే వెళ్ళు నువ్వు అని ఇవన్నీ చెప్తూ, ఇంకా తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులు ఇక్కడ లేరే, నేనే న్యాయాధిపతిగా ఉంటే ఎంత బాగుండునో అంటే ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. అంటే తను ఆశిస్తుంది ఏంటి, దావీదు యొక్క స్థానాన్ని తను ఆశిస్తున్నాడు, రాజు యొక్క స్థానాన్ని తను ఆశిస్తున్నాడు. ఎలాగ రావాలి అని అంటే నిదానంగా ఒక్కొక్క మెట్టు వేసుకుంటా ఉన్నాడు, ఎట్లా వెళ్ళాలి పైకని. ఇలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అబ్షాలోము అందరితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి అబ్షాలోముకి నమస్కారం చేస్తుండే. నమస్కారం చేసిన వాళ్ళందరినీ ఏమో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు, ముద్దు పెట్టుకొని ప్రేమ చూపిస్తున్నాడు. అలాగే ఇజ్రాయేలీలందరినీ కూడా నిదానంగా అబ్షాలోము వైపు తిరిపేస్తున్నాడు. అందరినీ ఇజ్రాయేలీలందరినీ ఏం చేశాడు, అబ్షాలోము వైపుకి తిప్పేసుకున్నాడు. అంటే అబ్షాలోము చెప్పిన మాటనే వింటారు, దావీదు చెప్పిన మాట వినరు వాళ్ళు. అలాగా వారిని మైండ్ని మార్చేశారు. ఈ యొక్క మాట బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. రండి వాక్యము చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చాను. తీర్పునందుటకై రాజునందుకు వచ్చిన ఇజ్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనేను. చివరికి ఏం చేశాడు, తన వైపుకి త్రిప్పుకున్నాడు. వాళ్ళనందరినీ ఇజ్రాయేల్ అందరినీ నిదానంగా లాక్కున్నాడు అందరినీ కూడా. తర్వాత ఈ సంఘటన జరిగాక 4 సంవత్సరాలు ఆగాడు. మళ్ళీ ఇంతకుముందు అమ్నోని చంపడానికి ఎన్ని సంవత్సరాలు ఆగాడు? సంగతి తెలిసిన వెంటనే చంపాడా? లేదు, సంగతి తెలిసిన వెంటనే తను చంపల. 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆ పగని మరింత పెంచుకొని తను అమ్నోని చంపడం జరిగింది. అలాగే మరి రాజరికం రావాలి కాబట్టి ఈసారి ఏం చేశాడు, 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. 4 సంవత్సరములు ఆగి తరువాత తిని వెళ్ళి మరి దావీదు రాజుతో చెప్తాడు, ఏమని, నాన్న నేను ఇట్లాగా మొక్కుకున్నాను, ఏమనంటే గెషూరు నుంచి తిరిగి నా తండ్రి దగ్గరకు వస్తే నేను కమ్మగా దేవుడు దర్శిస్తారని చెప్పి మొక్కుకున్నాను అని చెప్పి మాటలన్నీ చెప్పి యెరూషలేముకి వెళ్తున్నాను నేను అంటాడు. దావీదు సరేనయ్యా వెళ్ళి, నిర్మోహమాటంగా వెళ్ళి యెరూషలేం కంటే సరేనని చెప్పి దావీదు చెప్పిన రీతిగానే చక్కగా అబ్షాలోము తిరిగి వెళతాడు. తన వెనకాలే కొంతమందిని పరిగెత్తడానికి వాళ్ళందరినీ జనాంగాన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరు, ఈ యొక్క అబ్షాలోము. వీళ్ళందరినీ తీసుకువెళితే అప్పుడు ఇజ్రాయేలీలందరూ ఏకమై ఉన్నారు. తర్వాత రాజు మీద తిరగబడుతున్నారనేటువంటి విషయాన్ని దావీదు రాజు గమనించాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే అబ్షాలోము యొక్క పన్నాగము ఎట్లాగా ఫలిస్తుందో చూడొచ్చు మనం. ఎప్పుడైనా అంతేగాని ఈ యొక్క చెడు ఆలోచనలకే పనులు చేసే వాళ్ళకేమో వెంటనే వస్తాయి అవకాశాలు, మంచి చేసే వాళ్ళకేమో తక్కువ వస్తాయి అవకాశాలు. అది జరిగేటువంటి తీరు ఈ యొక్క లోకంలో. అలాగే ఈ యొక్క అబ్షాలోము 4 సంవత్సరాలు ఆగిన తర్వాత మరి యెరూషలేముకి వెళ్ళాడు. మొక్కు తీర్చుకొని వస్తానని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఇజ్రాయేలీలందరూ ఏకమై ఉన్నారని, అబ్షాలోము తట్టున తిరిగి ఉన్నారని చెప్పి దావీదు రాజుకి తెలిసింది. దావీదు దగ్గర ఉన్నటువంటి జనాంగానికి తెలిసింది. అప్పుడు దావీదు, మనం తనని ఎదుర్కొనలేము, ఇప్పుడు మనం తనని
యుద్ధం చేయలేం తనతో. కాబట్టి మనం ఇక్కడ నుంచి పారిపోదాం రండి అని చెప్పి తన అందరితో కలిసి అక్కడ నుంచి వెంటనే పారిపోవడం జరుగుతుంది. ఆ యొక్క సంఘటన కూడా మనం బైబిల్లో చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఇజ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున తన సేవకులందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నందలేము, మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. కాబట్టి దావీదు చెప్తున్నాడు, ఇజ్రాయేలీలందరూ తన తట్టు వెళ్ళిపోయారు కాబట్టి మనకి ఇంకా మనల్ని రక్షించేటువంటి వారు ఎవరూ లేరు. కాబట్టి తను వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోలేము. కాబట్టి యుద్ధం కూడా మనం చేయలేము. కాబట్టి ఎందుకని ఇజ్రాయేలీలు వాళ్ళందరూ వాళ్ళ తట్టే ఉన్నారు. మరి దావీదు వైపు ఉన్నారంటే దావీదు వైపు కూడా జనాంగం ఉన్నారు. కానీ ఇజ్రాయేలీలకి అంత యుద్ధం చేసేటువంటి జనం అయితే దావీదు దగ్గర లేరు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి పారిపోవాలి. కాబట్టి పారిపోదాం రండి అని చెప్పి దావీదు అందరితో కలిసి అక్కడ నుంచి ఆ ప్రదేశం నుంచి తిరిగి పారిపోవటం జరుగుతుంది. అసలు ఈ యొక్క అబ్షాలోములో మనం ఇప్పుడు చూసుకుంటే తన యొక్క గుణాలను చూసుకుంటే, మొదటిగా చూస్తే తను తిరుగుబాటు చేయటానికే వచ్చాడు. ఎక్కడికి? తన తండ్రి దగ్గరికి. తన మొదటి ఆలోచన అదే, మొదటి నుంచి తను అదే ఆలోచనను కలిగి ఉన్నాడు. తర్వాత తను మోసపూరితమైనటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నాడు. ఏంటి? తనకు కావలసినది ఎలాగైనా దక్కించుకోవడం. అంటే మోసం చేస్తున్నాను అనేది కూడా తను గ్రహించకుండా ఎలాగైనప్పటికీ కూడా తను రాజరికం కోసం ఏం చేస్తున్నాడు? ఈ తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నాడు. దావీదు తన కన్న తండ్రిని బాధ పెడుతున్నాడు, కన్న తండ్రిని మోసం చేస్తున్నాడు. ఈ ఆలోచన ఏమీ లేవు తన మైండ్లో. నేను చేయాలనుకున్నది చేస్తున్నానా లేదా, నేను మైండ్లో అనుకున్నది చేస్తున్నానా లేదా, ఈ యొక్క ఆలోచన ఏముంది అబ్షాలోములో. తర్వాత మరొకటి చూస్తే స్వార్థము. ఈ 3 గుణాలు మనం చూడొచ్చు. మొదటిగా చూస్తే తిరుగుబాటు చేయాలనేటువంటి గుణాన్ని, తర్వాత మోసపూరితమైనటువంటి గుణాన్ని చూడొచ్చు, స్వార్థం కలిగిన మనస్తత్వాన్ని మనం చూడొచ్చు. ఎలాగంటే మరి యోవాబు యొక్క పొలాన్ని అంతటిని కూడా తగలబెట్టడం చూస్తాం మనం. అంటే ఏంటి? తనకు సమాచారం కోసం తను ఎలాగైనా రాజుని కలవాలి, రాజుని కలిస్తేనే మరి ఇజ్రాయేలీని మచ్చిక చేసుకోవచ్చు. ఇంత జరగాలి అని అంటే ఒకరికి నాశనమైనప్పటికీ కూడా నేను బాగుపడాలి అనేటువంటి ఆలోచనతో అంత స్వార్థం కలిగిన వ్యక్తిగా మనం ఈ యొక్క అబ్షాలోముని చూడొచ్చు. మరి అయితే అబ్షాలోము యెరూషలేము నుండి తిరిగి వచ్చినప్పుడు, తన యొక్క ఇంటికి వచ్చినప్పుడు అంటే మరి ఇప్పుడు రాజు లేడు, పారిపోయాడు తిరిగి. దావీదు రాజు అక్కడ అబ్షాలోము చంపేస్తాడు, కన్న కుమారుడే చంపేస్తాడేమో అని భయపడి వెళ్ళిపోయాడు. మరి అసలు తను అక్కడ ఎన్ని రోజులు అంటే పరిపాలించాడు? తను ఎలాగ అభివృద్ధి చెందాడా? తను అక్కడే నాశనం అయిపోయాడా అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. మరి అబ్షాలోము తిరిగి వెళ్ళిపోయాడు కదా, ఎక్కడికి? తన అమ్నోన్ని చంపగానే తిరిగి గెషూరు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. మరి గెషూరు నుండి తిరిగి ఒక వ్యక్తి తీసుకొచ్చాడు తనని. ఎవరు? దావీదు రాజుకు మనవి చేసి ఒక వ్యక్తి అబ్షాలోముని తిరిగి తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరు ఆయన? యోవాబు వ్యక్తి. ఏంటి? స్త్రీని పెట్టి స్త్రీతో మాట్లాడించి మళ్ళీ తిన ద్వారా మాట్లాడించి ఇన్ని కార్యక్రమాలు చేశాడు. ఎవరు రావడానికి? అబ్షాలోము తిరిగి తన యొక్క తండ్రి దగ్గరికి రావడానికి ఇన్ని చేశాడు. ఇదే యోవాబు ఎంత కష్టపడి తన దావీదు కుమారుని తిరిగి తీసుకువస్తాడో తండ్రి దగ్గరికి, ఈ యోవాబే తిరిగి అబ్షాలోముని చంపటం జరుగుతుంది. అంటే చూసారా, ఫస్ట్లో ఎంత ప్రేమించాడు? తను చక్కగా తీసుకొచ్చుకున్నాడు. తనను తీసుకురావడానికి ఎంతగా తన తండ్రి మనస్తత్వం మార్చడానికి ఎన్ని కార్యక్రమాలు చేశాడు. చివరికి తనే చంపేయటం జరుగుతుంది. మరి ఎలాగ చంపేస్తాడు? ఏంటి అసలు? ఎంత పరిపాలించాడు? ఎలాగా ఇజ్రాయేలీలందరూ కూడా తన యొక్క మాట విన్నారు అనేది కూడా మనం రేపు వాక్యంలో చూద్దాం, రేపు వాక్యంలో గమనిద్దాం మనందరం. అబ్షాలోము యొక్క మరణము ఎంత ఘోరంగా జరిగిందనేది కూడా మనం రేపు వాక్యంలో ధ్యానిద్దాము.
మరి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రభువా తండ్రి నాయన, మా యొక్క ప్రతి కష్టాన్ని బాధను మీరు ఎరిగి ఉన్నారు నాయన. తండ్రి ఎవరైతే మందిరానికి ప్రభువా అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని నీవే స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే నాయన బాధలతో వచ్చి ఉన్నారో, ఎవరైతే మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క ప్రతి బాధను నీవే నాయన తీర్చివేయమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి అవసరతను నీవే తీర్చమని కోరుకుంటున్నాం ప్రభువా. అలాగే నాయన రేపు ఆదివారం జరగబోయేటువంటి ఆరాధన కూడికల్లో నాయన సండే స్కూల్ కార్యక్రమాల్లో నీవే తోడుగా ఉండండి తండ్రి. అది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని కోరుకుంటున్నాను ప్రభువా. యేసయ్య నాయక చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.